నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి విషయం, కన్యారాశి వారికి అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల ఫలితాలని ఒకసారి చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 ఈ పాదాల వారు ఈ నక్షత్ర ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పాదాల వారు కన్యారాశికి సంబంధించినటువంటి వ్యక్తులన్నమాట. అయితే వీళ్ళకి ఈ యొక్క అక్టోబర్ నెల చూసినట్లయితే కాస్త వీళ్ళకి కోపం అధికంగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా వీళ్ళకి అనుకోకుండా కోపం అనేది వస్తుంది. ఒక్కొక్కసారి అనవసర విషయాలకు కూడా వీళ్ళు కాస్త ఉద్రిక్తలు చెంది త్వరగా కోపానికి గురవుతూ ఉంటారన్నమాట. స్నేహాలు కూడా వీళ్ళకి అక్టోబర్ నెలలో అంత అనుకూలంగా లేవు. వీళ్ళకి ఏంటంటే చెడు స్నేహాలే ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు పూర్వం లేనటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి కాస్త అధికమయ్యే యోచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే మైండ్ అనేది కాస్త స్థిరంగా అనేది ఉండటం కాస్త కష్టం అవుతుంది. ఏ విషయాన్ని కూడా ఒక పట్టాన వీళ్ళు ఒక స్థిమితమైనటువంటి ఆలోచనలు ఉండక, అంటే ఉదాహరణకి తీసుకుంటే వీళ్ళకి ఉదయానికి వచ్చిన ఆలోచన ఏదైతే వీళ్ళు చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఆలోచన అనేది సాయంత్ర భాగానికి వచ్చేసరికి మారిపోతుంటుంది అనమాట. అంటే వీళ్ళ మైండ్ అనేది చంచలత్వం పొంది ఉంటుంది. అలాగే అనవసరంగా ఇప్పుడు మీకు చెప్పాను కదా, వీళ్ళు కోపానికి త్వరగా కోపం అనేది వీళ్ళకి రావటం వలన కొంతమంది వ్యక్తులతో వీళ్ళు కలహాలకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళున్నంత వరకు మనసును స్థిరంగా ఉంచుకొని ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోకుండా యోచించి వెళ్ళినట్లయితే కొంతమేరకు మంచే జరుగుతుంది. మతాసక్తి కూడా వీళ్ళకి ఉంది. విందు భోజనాల్లో పాల్గొంటారు. ముందుగా వీడికి చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ ఏదైతే దుడుకుతనం ఉంటుందో అది తగ్గించుకోవటం కొంతమేరకు మంచిది. అనవసరంగా ధనాన్ని వృధా చేస్తుంటారు. అంటే వీళ్ళు చేస్తుంటారని కాదు, వీళ్ళకి ధనం ఎలా చేతికి అందుతుంది, ఎలా వెళ్ళిపోతుందో కూడా వీళ్ళకి అర్థం కానటువంటి స్థితి అనేది ఏర్పడుతుందన్నమాట. వీళ్ళకి ఈ వాహనాలు నడిపేటప్పుడు కాస్త వీళ్ళు జాగ్రత్తగా నడపటం అనేది కొంతమేరకు మంచిది. వీళ్ళ రాశి నుంచి సప్తమ రాశిలో శనీశ్వరుని యొక్క సంచారం కూడా వీళ్ళకి జరుగుతున్నటువంటి స్థితి. అంచేత ఏదైనా రోడ్డుని క్రాస్ చేసి వెళుతున్నప్పుడు కానీ, ప్రయాణాల్లో కానీ, లేదంటే ఏదైనా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ కాస్త స్థిమితమైనటువంటి మనస్సుతో ఉండి చక్కగా అన్ని వైపులు చూసి జాగ్రత్తగా ప్రయాణం చేయటం అనేది మంచిదని చెప్పాలి. ఈ నవంబర్ నెలలో వీళ్ళకి ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి.
ఏదైనా కార్యక్రమం కూడా వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో తీసుకుంటే వీళ్ళకి అంటే శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు, వాటికి సంబంధించినటువంటి వ్యాధులతో వీళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ నేత్ర బాధలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి కాస్త ఉపశమనంలా అనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు మనసుని స్థిమితంగా ఉంచుకోవటం, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అలవర్చుకోవటమే ప్రధానం అని చెప్పుకోవాలి. వీలున్నంతవరకు వీళ్ళు తులసి మాలను ధరించుట కొంతమేరకు మంచిది. ఎలాగా ఇప్పుడు దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి. చక్కగా అమ్మవారి యొక్క అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఉంటాయి. చక్కగా పాల్గొని వీలైతే భవానీ దీక్షను తీసుకోండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చక్కగా అర్చకులతో రుద్రాభిషేకం అనేది చేయించుకుంటే కొంతమేరకు మంచిదని చెప్పాలి. ఇది విఘ్నులు చెప్పినటువంటి వాక్కులు. మీకు ఎటువంటి సందేహం ఉన్నా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఇది సాధారణంగా ఈ రాశికి సంబంధించినటువంటి ఆ యొక్క నక్షత్ర పాదాల గల వ్యక్తులను ఉద్దేశించి చెప్పినటువంటి విషయాలు. ఇది విఘ్నులు చేతిరాత నుంచి వెలువడినటువంటి మాటలు. మీకు సంపూర్ణంగా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఇంతకు పూర్వం కూడా మీకు విన్నవించుకున్నటువంటి విషయం ఏమిటంటే చక్కగా మీరు మీ టైం, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జన్మస్థలం తెలియచేయండి. చక్కగా మీ యొక్క వ్యక్తిగత జాతకం అనేది వివరించి మీకు మెసేజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మిత్రులు గ్రహించ ప్రార్థన, దయచేసి సబ్స్క్రైబ్ చేయనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్తే. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మే కిషోర్ బాబు.